హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో నేను ఈ కాకరకాయ పులుసు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను వీటిని ఫస్ట్ ఇలాగ నిలువుగా కోసుకొని దీనికి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం లావుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది మనకు పులుసు కాబట్టి కొంచెం మీడియం సైజు కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను. నేనైతే నా స్టైల్లో ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను ఒక పావు కేజీ కాకరకాయ తీసుకున్నా కాబట్టి దాంట్లోకి మనకి కొంచెం అంటే ఎంతంటే ఇంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం ఒక బౌల్లో వేసుకొని వాటర్లో నానబెట్టేస్తే సరిపోతుంది. పులుసులోకి మనకి ఏమేమి కావాలో ఫస్ట్ అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నమాట మనము. నేనైతే ఈ సైజు చింతపండు తీసుకొని మనం ఒక బౌల్లో వాటర్లో ఫస్ట్ నానబెట్టి పెట్టుకుంటే నానుతుంది. తర్వాత పావు కేజీ కాకరకాయకి ఈ సైజు ఒక ఆనియన్, ఒక టమాటా దీంట్లోకి యాడ్ చేసుకుంటానన్నమాట. నాకైతే మెయిన్గా మనము చేపల పులుసు పెట్టుకుంటాం కదా, చేపల పులుసు కంటే కూడా నాకు ఈ కాకరకాయ పులుసు అంటే ఇష్టం. అంత బాగుంటుంది మరి టేస్ట్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. అంటే కాకరకాయ అంటే చేదు ఉంటుంది కదా అని చాలా మంది భయపడతారు, కానీ చేదు ఏముండదు. మనం బ్యాలెన్స్ చేయాలి వాటిని. ఈ స్వీట్, వగరు, చేదు వీటన్నిటి కూడా మనం బ్యాలెన్స్ చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా కాకరకాయ కూడా మన హెల్త్కి మంచిదని అంటారు అన్నమాట. ఇప్పుడైతే నేను ఆనియన్స్ చాప్ చేసి ఇస్తున్నాను. మనం బాండీలో కాయలు తీసుకున్నాక దాంట్లోకి ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటా కాస్త అయితే వీటిని వేయించుకుందాము. అలాగే ఈ ఉప్పు పసుపు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయను కూడా ఇందులోనే దీన్ని మనము ఒక 10 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. హై ఫ్లేమ్ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కలపకుండా ఇలాగ మగ్గనిస్తే సరిపోతుంది. ఆలోపు మనమైతే ఈ నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం బాగా కలిపి గుజ్జు తీసుకుంటే దాంట్లోకి పక్కన పెట్టుకోవచ్చు. మనము ఈ చింతపండు పులుసు గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా, ఇది మంచిగా చిక్కగా తీసి పెట్టుకున్నాం అనుకోండి, గ్రేవీ కూడా మనకు బాగా తిక్కుగా టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ మెయిన్గా అయితే మన ఈ చేపల పులుసు పెట్టుకుంటాం కదా, దీనికంటే కూడా నాకైతే ఈ కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టము. ఈ కాకరకాయ ఉడికేటప్పుడే మనము దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకుంటాం, దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, కొంచెం అంటే మనకి ఎంత కావాలో అంత షుగర్ వేసుకుంటే మనకు ఈ చేదు అనేది కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. షుగర్ కానీ లేదంటే బెల్లం కూడా వాడచ్చు. బెల్లం ఉంది కానీ నాకు ఈ షుగర్ అలవాటు అయిపోయిందిగా, అందుకే దీంట్లో అదే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి అప్పటికి. తర్వాత దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్, ఇంకా ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇందులో వేసుకోవాలి. కొంచెం మనకు ఎంత అంటే మనం మామూలుగా అల్లం ఎక్కువ వేస్తాం కదా, దాన్ని బట్టి మసాలా అడ్జస్ట్ అవుతుంది అనమాట. కొంతమంది ఏమో ఎక్కువ తింటారు అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ కారం, నేనైతే కొంచెం స్పైస్ ఎక్కువనే తింటా కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నా.
కారం వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాం కదా, అది కావాల్సినంత మనకి ఎంత కావాలనుకుంటామో దీంట్లో పోసుకోవాలి. ఈ పులుసు మనకు ఇంకొంచెం ఉడకడానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes అయితే పూర్తిగా బాయిల్ అయిపోతాయి కాకరకాయ. అయిన తర్వాత ఈ కాకరకాయ పులుసు మనకి బాయిల్ అయ్యేటప్పుడే దీంట్లోకి కాకరకాయ ఇది ఏంటి కరివేపాకు ఆకులు, మళ్ళీ కొంచెం కొత్తిమీర, ఇవి కూడా యాడ్ చేసుకుంటే పులుసులో బాగా మరిగి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పులుసు దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు దగ్గర పడ్డప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, మనకు కావాల్సినంత ఎంత కావాలంటే అంతే, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, మెయిన్గా దీనికి టేస్ట్ తెచ్చేదైతే నేను దీంట్లో పల్లీల పొడి యాడ్ చేస్తాను అనమాట. దానివల్లే దీనికి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే దీంట్లో మనము టమాటా, చింతపండు పులుసు, మళ్ళీ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేస్తాం కదా, ఈ మన కాకరకాయ ఏంటంటే ఈ చేదుని బ్యాలెన్స్ చేసి కొంచెం వగరుగా పుల్లగా తీయగా టేస్ట్ అనేది చాలా అంటే స్పైసీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట పులుసు. అట్లా ఇంకొక 2 minutes అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది మనకు కర్రీ. ఆయిల్ పైకి వస్తే మనకు పులుసు రెడీ అయిపోయినట్టు. కొంచెం ఇక దగ్గరికి అయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కాబట్టి మనకు రెడీ అయినట్టు ఇంకా కాకరకాయ పులుసు. ఇప్పుడు కాకరకాయ పులుసు ఇప్పుడు రెడీ అయింది, టేస్ట్ చేసేద్దాం. అబ్బా సూపర్, కానీ చేయగాలి వేడి వేడి పోసుకున్నాక ఏం చేయాలి, తొందర ఏదో మీకు చూపించాలి. సూపర్, అబ్బా సూపర్, చాలా బాగుంది. అన్నిలో కలుపుకొని కూడా తింటా. సూపర్, సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంకా వదిలిపెట్టారు ఇక కాకరకాయ పులుసుని, అంత బాగుంటుంది.